కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సెకండ్ హాఫ్ పై తమిళ ఇండస్ట్రీ బోల్డ్ అని ఆశలు పెట్టుకుంది. డిఫరెంట్ కాంటెంట్ తో వస్తున్న 2 క్రేజీ ప్రాజెక్ట్స్ కోలీవుడ్ క్రేజ్ ని నేషనల్ వైడ్ గా హైలైట్ చేస్తాయని భావిస్తోంది. మరి ఇది కోలీవుడ్ మార్కెట్ కే పరిమితం అవుతుందా, మిగతా ఇండస్ట్రీస్ పై ప్రభావం చూపిస్తుందా? జస్ట్ వాచ్ ఇట్. ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్రకు సిద్ధమయ్యారు విక్రమ్ అండ్ సూర్య బ్యాచ్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో నెవర్ బిఫోర్ గెటప్స్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేసేందుకు ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన తంగలాన్ ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా 5 భాషల్లో రిలీజ్ కానుంది. ఇందులో విక్రమ్ క్యారెక్టర్ చూసి అంతా షాక్ అయ్యారు. పీరియాడిక్ కథ కోసం చియాన్ అంతలా మారిపోయాడా అన్న కామెంట్స్ వినిపించాయి. మరి రగ్ ఫార్మాట్ లో వస్తున్న ఈ స్టోరీ సౌత్ నార్త్ ఆడియన్స్ కి నచ్చుతుందా? వైవిధ్యమైన కథలు ఇష్టపడే తెలుగు ఆడియన్స్ తంగలాన్ మూవీకి కనెక్ట్ అవుతారా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. తంగలాన్ కథ తెలుగు ఆడియన్స్ కి నచ్చితే థియేటర్స్ కి క్యూ కడతారు, పిలిచి మరీ కలెక్షన్స్ సమర్పిస్తారు. ఏమాత్రం నచ్చకపోయినా నిక్కచ్చిగా పక్కన పెట్టేస్తారు. మరి తెలుగు ఆడియన్స్ కి నచ్చేలా తంగలాన్ని మేకర్స్ తీర్చిదిద్దారా అనేదే తెలియాల్సి ఉంది. ఇక నార్త్ ఆడియన్స్ విషయానికొస్తే తంగలాన్ లో యూనివర్సల్ ఎలిమెంట్స్ హైలైట్ అయితే విక్రమ్ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాదు కూడదు అని తమిళ వాసన ఎక్కువగా దట్టిస్తే అస్సలు పట్టించుకోరు. మరి ఈ 2 విషయాల్లో రంజిత్ టీం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి. తంగలాన్ లాగానే కోలీవుడ్ నుంచి భారీ హైప్ తో వస్తున్న మూవీ కంగువా. సూర్య లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే ప్రమోషన్ లో స్పీడ్ పెంచింది కంగువా టీం. టీజర్ తో పాటు ఫైర్ సాంగ్ రిలీజ్ చేసి కంగువా గురించి అన్ని చోట్ల చర్చ జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కి కొత్త నేటివిటీ టచ్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ పై మెల్లగా బజ్ పెరుగుతోంది. అయితే అక్టోబర్ 10న రిలీజ్ అయ్యే ఈ సినిమా తెలుగు, హిందీ ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో అన్నది మెయిన్ పాయింట్. బాహుబలి, కల్కితో ఇలాంటి కథల్ని టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడో చూసేశారు. బాలీవుడ్ లో పీరియాడిక్ మూవీస్ చాలానే వచ్చాయి. వీటికంటే భిన్నంగా కంగువా ఉంటేనే నేషనల్ వైడ్ గా సూర్య మానియా షురూ అవుతుంది. లేదంటే కోలీవుడ్ కే ఈ సినిమా హంగామా పరిమితం అవ్వాల్సి ఉంటుంది. పెద్ద సినిమా ఒక్కసారి వాయిదా పడితే దాని ప్రభావం మిగిలిన సినిమాలపై గట్టిగా ఉంటుంది. ముఖ్యంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సినిమాలు ఏం చేయాలో తెలియక దర్శక నిర్మాతలు సతమతమవుతారు. ప్రెజెంట్ ఇలాంటి సందిగ్ధంలోనే ఇరుక్కుంది తండేల్ యూనిట్. నాగచైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ తండేల్. వరుస డిజాస్టర్స్ తో సతమతమైన చైతు ఈసారి గురి తప్పకూడదు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పటికే 50% షూటింగ్ ఫినిష్ అయింది. మిగిలిన వర్క్స్ శరవేగంగా జరుగుతోంది. అయితే రిలీజ్ విషయంలో మాత్రం తండేల్ టీం పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది. డిసెంబర్ 20కి తండేల్ రిలీజ్ అని ఎప్పుడో ప్రకటించింది గీత ఆర్ట్స్ 2. ఇప్పుడు దానికి కట్టుబడలేని పరిస్థితి. గేమ్ చేంజర్ క్రిస్మస్కి వస్తుందని అనౌన్స్ చేశాడు దిల్ రాజు. పుష్ప 2ని ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కి షిఫ్ట్ చేశాడు అల్లు అర్జున్. ఈ 2 సినిమాలు డిసెంబర్లో రిలీజ్ అయితే మిగిలిన వాటికి స్కోప్ ఉండదు. బన్నీ తర్వాత 2 వారాల గ్యాప్లో రామ్ చరణ్ దిగుతాడు కాబట్టి 2 పాన్ ఇండియా సినిమాల మధ్య తండేల్ నలిగిపోవాల్సి ఉంటుంది. డిసెంబర్ వార్ నుంచి తండేల్ తప్పించుకోవాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నవంబర్కు మార్చుకోవడం, కానీ పెద్ద బడ్జెట్ సినిమాలకు అదంతా సేఫ్ సీజన్ కాదు. అక్టోబర్ టైట్గా ఉంది. ఒకవేళ సంక్రాంతికి వెళ్దామా అంటే అక్కడ చిరు, వెంకటేష్, రవితేజ, బాలయ్య కాచుకుని కూర్చున్నారు. ఇంత సంకటం మధ్య తండేల్ని ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది దర్శక నిర్మాతలకు పెద్ద సవాల్గా మారింది. ప్రెజెంట్ షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరిగిపోతోంది. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యాక ఏదో ఒక డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి భారీ బడ్జెట్తో నాగచైతన్య చేస్తున్న తండేల్ రిలీజ్ డేట్ కథ ఏ కంచికి చేరుతుందో చూడాలి. సౌత్ లో ఆగస్టు 15కి బెర్తులు బుక్ అయిపోయాయి. రామ్ డబుల్ స్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్ ఇండిపెండెన్స్ డేకి రిలీజ్ కాబోతున్నాయి. కోలీవుడ్ నుంచి తంగలాన్ కూడా ఇదే డేట్ కి ఆడియన్స్ ముందుకు రానుంది. మరి వాట్ అబౌట్ బాలీవుడ్? అక్కడి నుంచి ఎన్ని సినిమాలు ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్నాయి? హావ్ ఎ లుక్. సౌత్ లో ఆగస్టు 15కి 5 సినిమాలు రిలీజ్ అవుతుంటే నార్త్ లో 3 ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ పై అటాక్ చేయబోతున్నాయి. ఇందులో టాప్ లో ఉంది జాన్ అబ్రహం వేద. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న ఆడియన్స్ ముందుకొస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కీ రోల్ పోషించింది. స్త్రీ మూవీతో హిట్ కొట్టిన శ్రద్ధా కపూర్ ఇప్పుడు సీక్వెల్ ప్రాజెక్ట్ ని రిలీజ్ కి రెడీ చేసింది. హారర్ కాన్సెప్ట్ తో వస్తున్న స్త్రీ 2 ఆగస్టు 15న హిందీలో రిలీజ్ కానుంది. ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ కి కిక్ ఇవ్వడంతో సెకండ్ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సర్పీరాతో ట్రాక్ తప్పిన అక్షయ్ కుమార్ కూడా
ఖేల్ ఖేల్ మూవీని ఆగస్టు 15నే ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. కామెడీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై కూడా ఓ మాదిరి అంచనాలున్నాయి. మొత్తానికి ఆగస్టు 15న బరిలో దిగుతున్న ఈ 3 సినిమాలు నార్త్ ఆడియన్స్ కి ఎలాంటి ట్రీట్ ని అందిస్తాయో, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పోటీని ఎంతవరకు తట్టుకుంటాయో చూడాలి. భారీ బడ్జెట్ సినిమా తీయడం ఎంత ముఖ్యమో దాన్ని భారీగా ప్రమోట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్కడ తేడా కొట్టినా దాని ఎఫెక్ట్ హోల్ ప్రాజెక్ట్ పై పడుతుంది. అందుకే పక్కా ప్లానింగ్ తో బరిలో దిగుతారు మేకర్స్. కానీ ఈ విషయంలో స్లో అండ్ స్టడీని ఫాలో అవుతోంది దేవరా యూనిట్. చేతిలో 60 రోజులు మాత్రమే టైం ఉన్నా అగ్రెసివ్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయడం లేదు. అరవింద్ సమేత తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సోలో హీరో మూవీ దేవర. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 27న నేషనల్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఆచార్య తర్వాత కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో భారీ అంచనాలున్నాయి. రిలీజ్ కి కేవలం 60 రోజులే టైం ఉన్నా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచడం లేదు దేవర యూనిట్. బ్యాలెన్స్ షూట్, పాటల చిత్రీకరణ అంటూ ఉన్న టైంని వాటికే కేటాయిస్తూ పబ్లిసిటీని లైట్ తీసుకుంటున్నారు. అయితే దేవర కన్నా 2 వారాల తర్వాత వస్తున్న కంగువా మాత్రం అగ్రెసివ్ స్ట్రాటజీతో దూసుకుపోతోంది. సూర్య నటిస్తున్న కంగువా అక్టోబర్ 10న రిలీజ్ అవుతోంది. అంటే దీనికి దేవరకు కేవలం 15 రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో 3వ వారం తారక్ సినిమాకి థియేటర్లు కొనసాగడం కష్టం. ఆలోగా వీలైనంత మొత్తం రాబట్టుకోవాలి. కంగువాకు ఏపీ, తెలంగాణలోనూ మంచి క్రేజ్ ఉంది. థియేటర్స్ ఎక్కువ దక్కే ఛాన్స్ కూడా ఉంది. ఈ విషయంలో కూడా దేవరా మేకర్స్ జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే అధిక శాతం స్క్రీన్స్ సూర్య సినిమాకే దక్కే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి దేవరా ఇకపై వేయబోయే 60 అడుగులు వేగంగా వేయాల్సిందే. లేదంటే కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఎంత పెద్ద హీరోయిన్ అయినా స్టార్డమ్ అనేది కొన్నేళ్లు మాత్రమే. వన్స్ కెరియర్ కి గ్యాప్ వస్తే ఆడియన్స్ కూడా ఆ బ్యూటీస్ ని మర్చిపోతారు. కానీ ఈ విషయంలో తమ రూటే సెపరేట్ అంటున్నారు కొంతమంది సీనియర్ బ్యూటీస్. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ హీరోయిన్స్ గా సత్తా చాటుతున్నారు. జ్యోతిక కోలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. సూర్యని పెళ్లి చేసుకున్నాక ప్రొఫెషనల్ లైఫ్ కి బ్రేక్ ఇచ్చింది. ఫ్యామిలీ, పిల్లలు అంటూ కొంతకాలం సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సూపర్ ఫామ్లో దూసుకుపోతోంది. రీసెంట్గా సైతాన్తో హిట్ కొట్టిన జ్యోతిక ఇప్పుడు బాలీవుడ్లో 2, మల్లువుడ్లో 2 సినిమాలు చేస్తూ హీరోయిన్గా ఫుల్ బిజీగా ఉంది. ఇక ప్రొడ్యూసర్గా సత్తా చాటుతూనే అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ప్రియమణి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. రానా విరాట పర్వంలో కీలక పాత్రలో నటించిన తాను అజయ్ దేవగన్ మైదాన్, ఆర్టికల్ 370తో హిట్స్ కొట్టింది. ప్రెజెంట్ ప్రియమణి చేతిలో హీరోయిన్ గా ఒక హిందీ, ఒక తమిళ్, ఒక కన్నడ సినిమా ఉండడం విశేషం. తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలిగింది జెనిలియా. బాయ్స్ బొమ్మరిల్లుతో భారీ క్రేజ్ ని తెచ్చుకుంది. కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ స్టార్ రితేష్ దేశ్ముఖ్ ని పెళ్లాడి కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. రీసెంట్ గా వేద్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తను ఇప్పుడు హీరోయిన్ గా వరుస ఆఫర్స్ అందుకుంటోంది. అమీర్ సితారే జమీన్ పర్లో హీరోయిన్ గా నటిస్తున్న జెనిలియా మరో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేసింది. త్వరలో ఇవి సెట్స్ పైకి వెళ్లనున్నాయి. మొత్తానికి ఒకప్పుడు సౌత్ ని ఓ ఊపిన ఈ 3 లేడీస్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ హీరోయిన్ గా సత్తా చాటుతున్నారు. నార్త్ హీరోయిన్స్ సౌత్ పై ఫోకస్ పెడితే సౌత్ బ్యూటీస్ నార్త్ మార్కెట్ ని కబ్జా చేయడానికి సై అంటున్నారు. ఇప్పటికే రష్మిక అక్కడ సత్తా చాటితే ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది శ్రీలీల. క్రేజీ ప్రాజెక్ట్ తో బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రాసెస్ ని షురూ చేసింది. టాలీవుడ్ లో సత్తా చాటింది శ్రీలీల. 2-3 సినిమాలు ఫ్లాప్ అయినా స్టార్ హీరోయిన్ గా బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ప్రెజెంట్ పవన్, ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ కొత్త ప్రాజెక్ట్ లో ప్లేస్ కన్ఫర్మ్ చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూ మూవీలో హీరోయిన్ గా నటించబోతోంది. పార్టీ జన్నత్ ఫేమ్ కునాల్ దేశ్ముఖ్ ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. రేపో మాపో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సాయి పల్లవి అమీర్ ఖాన్ కొడుకుతో జట్టు కట్టిన టైంలోనే శ్రీలీలకి ఈ ఆఫర్ రావడం గమనార్హం. డాన్సుల విషయంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీలీల నార్త్ లో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరుగుతుంది. నార్త్ లో సాలిడ్ హిట్ దక్కితే దాని ఇంపాక్ట్ సౌత్ లో ఉంటుంది. మరి ఈ లక్కీ ఛాన్స్ ని ఈ బ్యూటీ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.